శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఈవో పెంచల కిషోర్ తెలిపారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని ఏర్పాట్లను చేపడుతున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని వివిధ శాఖల యంత్రాంగంతో క్యూలైన్లు, బస్టాండ్, కాణిపాకం ఆలయం నందు మరియు కాణిపాకం గ్రామాల్లో పర్యటించి విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఎలక్ట్రికల్, ఫైర్ షాపుల వారికి సిబ్బందికి అవగాహన కల్పించారు. గ్రామం మాడవీధుల్లో తిరిగి తనిఖీలు నిర్వహించడం జరిగింది. బ్రహ్మోత్సవాల సమయంలో భక్తుల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా రహదారి మరమ్మతు పనులు చేపడుతున్నామని తెలిపారు. ఆలయ పరిసరాల్లో పారిశుద్ధ్యం, వైద్య సదుపాయాలు, పోలీస్ బందోబస్తు, రెవెన్యూ, విద్యుత్ తదితర శాఖల ద్వారా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. బ్రహ్మోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున వారికి అవసరమైన ప్రసాదాలు సకాలంలో అందేలా ముందస్తు అంచనాలతో ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో తెలిపారు. భక్తుల రద్దీకి అనుగుణంగా త్రాగునీరు, పారిశుద్ధ్యం, క్యూలైన్లు, వాహనాల రాకపోకలు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాలు ప్రశాంతంగా, విజయవంతంగా జరిగేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు, చిత్తూరు అగ్నిమాపక శాఖ అధికారి పెద్దిరెడ్డి, సిఐ శ్రీధర్ నాయుడు, ఐరాల ఎంఆర్ఓ, ఆర్ఎండ్బి, ఆరోగ్య శాఖ, పంచాయతీరాజ్ మండల అధికారులు, కాణిపాకం ఎస్ఐ నరసింహులు, ఇంజనీరింగ్ శాఖ ఏజెంట్లు తదితరులు పాల్గొన్నారు. ఓం గణేశాయ నమః. ఈరోజు ఒక టీం, జాయింట్ ఇన్స్పెక్షన్ టీం లాగా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ నుంచి కొంతమంది ఆఫీసర్స్ ఈరోజు టెంపుల్ ప్రిమిసెస్ అంతా తిరిగాము. ముఖ్యంగా లాస్ట్ కోఆర్డినేషన్ మీటింగ్లో మన జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాలు ఏంటంటే, ముఖ్యమైన డిపార్ట్మెంట్స్ ఫైర్, పోలీస్, రెవెన్యూ, పంచాయతీరాజ్, మెడికల్ అండ్ హెల్త్, ఆర్ఎండ్బి, ఎలక్ట్రికల్, ఇవన్నీ కలిసి మన టెంపుల్ ప్రిమిసెస్లో క్యూ లైన్స్ దగ్గర నుంచి, అదేవిధంగా రేపు వాహనాలు తిరిగే ఏరియా మొత్తం కూడా ఒకసారి ఇన్స్పెక్ట్ చేయమన్నారు. ఆ రకంగా మన ఆఫీసర్లందరూ, డిస్ట్రిక్ట్ ఆఫీసర్లందరూ ఈరోజు వచ్చారు. మనం మొదటి నుంచి కూడా ఎక్కడైతే పబ్లిక్ స్టార్ట్ అయ్యి మన టెంపుల్లోకి ఎంటర్ అవుతారో ఆ ప్రాంతం నుంచి అన్ని క్యూ లైన్స్ ద్వారా చెక్ చేసుకుంటూ, అదే ముఖ్యంగా మనకి అన్ని వాహనాల కన్నా రథోత్సవం రోజు ఎక్కువ గ్యాదరింగ్ ఉంటుంది. సో రథాన్ని తిప్పడం కూడా కొద్దిగా కాంప్లికేటెడ్ ప్రాసెస్. మిగతా వెహికల్ అన్నీ కూడా ఆటోమేటెడ్ వెహికల్స్లో వెళ్తాయి. ఇదంతా కూడా మనుషులు పుల్ చేసి తీసుకెళ్ళేది కాబట్టి దాన్ని కంట్రోల్ చేసుకుంటూ నెమ్మదిగా వెళ్ళడం అనే దాని మీద రోడ్డు యొక్క పరిస్థితి, ఎలక్ట్రికల్ లైన్స్ రోడ్డు క్రాసింగ్ అవుతున్నవి, తర్వాత ఎక్కడైనా ఎమర్జెన్సీగా మనుషుల్ని ఎవాక్యుయేట్ చేయడానికి ఎక్కడ అంబులెన్స్ స్ట్రాటజీ, డాక్టర్స్ని ఎక్కడ లొకేషన్ చేయాలి, ఇవన్నిటి మీద డిస్కషన్ జరిగింది. సో మనం కొన్ని గ్యాప్స్ ఐడెంటిఫై చేసాం. స్ట్రక్చర్స్ తెచ్చుకోవడము, లేకపోతే ట్రాలీస్ తెచ్చుకోవడము, అంబులెన్స్ లొకేషన్ ఎక్కడ, వీటన్నిటి మీద కూడా డిస్కషన్ జరిగింది. ఇవన్నీ సూచనలు, అధికారులు ఇచ్చిన సూచనలన్నీ కూడా మేము తీసుకొని ఖచ్చితంగా ఈ 2-3 రోజుల్లో అవన్నీ ఏర్పాటు చేసుకుంటాం. కాబట్టి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఈ యాక్టివిటీ వచ్చి టేకప్ చేయాలి. ఆల్మోస్ట్ డ్రిల్ అనుకోవచ్చు. సో యాక్టివిటీ టేకప్ చేసి ఈ గ్యాప్స్ని ఐడెంటిఫై చేసాం. కాబట్టి రాబోయే బ్రహ్మోత్సవాల్లో భక్తులకి మరింత మంచి సౌకర్యాలు కలిగించి సులభతరంగా దైవ దర్శనం చేయడానికి మేము కృషి చేస్తున్నాం. Thank you.